వెళ్ళేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది మేడం. రైట్. సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే అమ్మా. రెడ్ బుక్ ఏది, ఎక్కడ దాచారా, ఎక్కడ పెట్టారు, ఇలా రకరకాలుగా ఈ 7 వారాల్లో మనం విన్నాం. కానీ అసలు రెడ్ బుక్ రాసిన ఆయనేమో ప్రజా దర్బార్ అంటూ సమస్యల పరిష్కారం స్పాట్లో అవ్వాలి, లేదా డైలీ ఇంత టైం పెట్టుకుని చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా హామీలు నెరవేర్చడం, నిగ్గు తేల్చడం అనే ఒక 2 పద్ధతుల్లో వెళ్తాం. అంటే ట్రాన్స్పరెన్సీ, జవాబుదారీతనం అనే ఒక మోటోతో ప్రభుత్వం లక్ష్యంగా వెళ్తోంది. మొత్తానికైతే సమాధానాలు దొరుకుతున్నాయి, చెక్ పడుతున్నాయి, చర్యలు స్టార్ట్ అయ్యాయి. మీరు ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం. ప్యానల్ మిత్రులకు, మీకు, వీక్షకులకు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇక్కడ భయం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. తప్పు చేసినాళ్లే భయపడాలి, కానీ తప్పు చేయనాళ్ళు భయపడాల్సిన పని లేదు. రాజ్యాంగానికే భయపడినాళ్ళు రెడ్ బుక్ భయపడటం ఏంటి? వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం ఏంటి, రాజ్యాంగాన్ని రెడ్ బుక్ని వేరుగా చూడకూడదు. ఆ రోజు లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో నడుస్తున్నప్పుడు వీళ్ళు అడ్డంకులు పెట్టినప్పుడు ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకున్నాడు, ఒక చేత్తో రెడ్ బుక్ పట్టుకున్నాడు. రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్స్ అక్కడ ఆపిన డిఎస్పీకి, సిఐకి వాళ్ళందరికీ చదివి వినిపించాడు. ఇది నా హక్కు, అసెంబ్లీ అయ్యే హక్కు నాకు అంబేద్కర్ ఇచ్చాడు, మీరెవరు నన్ను ఆపటానికి అని ఆయన క్వశ్చన్ చేశాడు. అప్పుడు తీశాడు దీన్ని, ఏది పాశుపతాస్త్రం, రెడ్ బుక్ అనమాట. అంటే ఈ రాజ్యాంగం, రెడ్ బుక్ రెండిటికి కూడా ఆత్మ ఒకటే, పీఠిక ఒకటే, ప్రియాంబుల్ ఒకటే అనమాట. హక్కులు కల్పించింది మరి అంబేద్కర్ అయితే ఆంధ్రప్రదేశ్లో హక్కులు నిలబెట్టింది లోకేష్ అన్నమాట. ఇప్పుడు వాక్ స్వాతంత్రం కావచ్చు, ఈ సమావేశమయ్యే హక్కు కావచ్చు, మనకి మన భూములు మనం కాపాడుకునే హక్కు అందులో ఉన్నదే ఇందులో కూడా. వీళ్ళేంటి అసలు రెడ్ బుక్ కొత్తగా ఓపెన్ అయ్యేదేంటమ్మా? రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్డ్. ఎప్పుడు రెడ్ బుక్ 3 నెలల నాడే ఓపెన్ అయిపోయిందన్నమాట. ఏ రోజు అయితే ఎలక్షన్ కమిషన్ 3 కలెక్టర్లని, ఒక 7 ఐపీఎస్లని విధుల నుంచి తప్పించిందో ఆ రోజే రెడ్ బుక్ ఓపెన్ అయిందనమాట. రెడ్ బుక్ ఓపెన్ చేసింది ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘమే ఓపెన్ చేసింది. ఇప్పుడు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అమ్మిరెడ్డి, అప్పిరెడ్డి, లేకపోతే రఘువీరారెడ్డి, రఘుశంకర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా, తిరుమలేశ్వర రెడ్డి, చాలామంది ఉన్నారు, పరమేశ్వర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టడమే అది రెడ్ బుక్ అన్నమాట. ఇప్పుడు కొత్తగా నిన్నేదో ఓపెన్ అయిందని చెప్పి ఒక 96 మంది డిఎస్పీలు, అంటే ఇవి పేజీలు అన్నమాట, ఒక్కొక్క పేజీ బదిలీ చేశారు. అందులో 57 మందినో ఏమో అసలు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదంటారు, 24 మంది ఐపీఎస్లకి ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వలేదంటారు. వాళ్ళ బాధ వీళ్ళ బాధగా ఉందన్నమాట. ఇప్పుడు పోస్టింగ్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది నిర్ణయించేది ప్రభుత్వం. వీళ్ళెవరు? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు, ఎందుకు ఇంత భయపడుతున్నాడు? ఇవాళ వెళ్ళిపోతున్నాడంట, ఏది బెంగళూరు వెళ్ళిపోతున్నాడంట సాయంత్రం. మళ్ళా కాలుగాలిన పిల్లిలాగా ఎందుకు ఆయన అలా తిరుగుతున్నాడు? ఒక బొంగరం తిరిగినట్టు గిర్రుగిరం తిరుగుతున్నాడు అనమాట. ఎక్కడా పట్టుమని 10 రోజులు ఒక చోట ఉండట్లేదు. తాడేపల్లిలో మనం చూసాము, నిలబడలేకపోతున్నాడు. ఇప్పుడు 4-5 సార్లు రావటం పోవటం. పులివెందుల్లో 3 రోజులు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉన్నాడు. అక్కడి నుంచి బెంగళూరు, అక్కడి నుంచి ఢిల్లీ, మళ్ళీ ఢిల్లీ నుంచి తాడేపల్లి, బెంగళూరు. కానీ ఆయన నమ్ముకున్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇలా అయిపోయారు కదా. కనీసం లేదు అని చెప్పాలో, లేదంటే అలా పిలిపించుకుని చెప్పాలో, లేదంటే ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి కదా. కార్యకర్తలు మునిగిపోయారు. ఈయన నమ్ముకున్న అధికారులు ఈరోజు సస్పెన్షన్లు, లేకపోతే బదిలీలు, లేదా విచారణలకు ఎదుర్కొంటున్నారు. ఆయన మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? ఆయన తప్పులు ఇవాళ అతన్ని ఇవాళ ఆ పాపాలు శాపాలలాగా వెంటాడుతున్నాయన్నమాట. నాయకుడే భయపడితే ఇంకా లీడర్స్ ఎందుకుంటారు, కార్యకర్తలు ఎందుకుంటారు? ఇవాళ మంత్రులు ఎక్కడున్నారు? మంత్రులు పరారవడం ఏంటమ్మా? అప్పటి మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు పరారైపోయారని, అధికారులు అసలు ఏది ఇండియన్ సర్వీసెస్ అధికారులు పరారైపోవడం ఏంటి? వెంకటరెడ్డి ఎక్కడున్నాడు? ఇంతవరకు 1.5 అంతులో లేడు. వాసుదేవరెడ్డి ఎక్కడున్నాడు? 46 రోజులుగా వాసుదేవరెడ్డి అసలు అడ్రస్సే లేడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కేంద్ర సర్వీసుల అధికారులు ఇలా అడ్రస్ లేకుండా, ఐపు లేకుండా పోతుంటే స్పందించాలా. వీళ్ళు ఎక్కడున్నారో పట్టుకోవాలి, లేదు వాళ్ళని టెర్మినేట్ చేయటమా, సస్పెండ్ చేయటమా, ఏదో ఒకటి చర్యలు చేపట్టాలా. ఇవాళ వాళ్ళ యొక్క భయం వాళ్ళ యొక్క పతనానికి కనపడుతుంది అన్నమాట. రైట్. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం. చూస్తూనే ఉండండి.